నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. దేవుని వాక్యం మా చేత చెప్పించుకోవాలని మీరు ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. కానీ అది తప్పు. నేను నీతో ఏకీభవించను. మీ చేత వాక్యం చెప్పించుకోవాలని మాకు చెప్పబడ్డది. బైబిల్‌లో గూడా అదే రాయబడి ఉంది. మీలో చాలామంది దేవుడు ఆజ్ఞాపించినట్టు ఆయన రాజ్యాన్ని వెతకడం లేదు. అందుకే మేము మీకు వాక్యం చెప్పలేము, మీకు సహాయం చేయలేము. క్రీస్తులోని సోదర సోదరులకున్న హక్కును నువ్వు నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. కాదు, మీరే ఆయనను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు పశ్చాత్తాపపడే వరకు ఆయన మిమ్మలను నిర్లక్ష్యం చేస్తాడు. ఇది క్రూరత్వం. నీవు మాకు సాయం చేయడానికి, హెల్ప్ చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుడు నిన్ను జడ్జ్ చేస్తాడు. మీకు హెల్ప్ చేస్తేనే దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. మీరెందుకు మీ ప్రార్థనలు అక్కడ విడిచిపెట్టి వచ్చారు? సాతాను మీద అగ్నిని కుమ్మరించడానికి ప్రభువిచ్చిన ప్రార్థనలు మీరింతవరకు వాడనే లేదు. చూడండి, శత్రువు మీ వైపుకు వస్తున్నాడు. దయ్యపు గబ్బిలాలు సోమరి క్రైస్తవులను వేటాడడానికి వస్తున్నాయి. దయ్యము అటాక్ చేసినప్పుడు క్రిస్టియన్స్ అంతా చెదిరిపోతారు. సాతాను నుంచి వారు కాపాడబడడానికి దేవుడు మనల్ని ఎలౌ చేయడు. ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపపడాల్సిందే. సోమరి క్రైస్తవులందరిని మనం పట్టుకోవాల్సిందే. ఓహ్ మై గాడ్!